జీఎస్టీ రేట్ల తగ్గింపునకు 56వ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 12, 28% స్లాబులు రద్దు చేయాలని నిర్ణయించింది. 5, 18 స్లాబులను మాత్రమే కేంద్రం కొనసాగించనుంది. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమలు కానున్నాయి. లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ రద్దు చేసింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గించగా, ఎరువులపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించింది. ఇప్పటి వరకు కార్లకు మాత్రమే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం ద్వారా సేఫ్టీ రేటింగ్ అందించేవారు. అయితే ఈ రిక్షాలకు భద్రతా ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా చర్యలను పెంపొందించడానికి ఈ చర్యను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఫిక్కీ రోడ్డు భద్రతా అవార్డులు సింపోజియం 7వ ఎడిషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ రిక్షాల సంఖ్య భారతదేశంలో ఎక్కువ అవుతున్నాయని అన్నారు. ఈ తరుణంలో భారత్ ఎన్సీఏపీ లాంటి ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15% పెరిగాయి. ఏప్రిల్, జూన్ Q1లో $18.62 బిలియన్ తాకాయి. వీటిలో యుఎస్ నుంచి 3 రెట్లు అధికంగా $5.61 బిలియన్ తరలి వచ్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024-25 Q1లో $16.17 బిలియన్ ఎఫ్డీఐలు నమోదయ్యాయి. సెమికాన్ ఇండియా 2025లో దేశీయంగా తయారు చేసిన తొలి చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మైక్రోచిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుకరించారు. ఈ చిప్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ది సెమీకండక్టర్ ల్యాబొరేటరీస్ సంయుక్తంగా రూపొందించాయి. కేవలం అంతరిక్ష పరిశోధనల కోసమే దీన్ని రూపొందించారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,450 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,08,490 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,600 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,08,620 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,28,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.489, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 102.95, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 118.193 రూపాయలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. సెన్సెక్స్ స్వల్ప నష్టంతో 80,071 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 24,741 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు నష్టాలు చవిచూడడం సూచీలపై ప్రభావం చూపింది. జీఎస్టీ రేట్ల కోత జోష్తో వాహన కంపెనీల షేర్లకు లాభాలు కొనసాగాయి.